ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా మాత్రమే ఉన్నాయి తప్ప వృధా చేసేంతగా లేవు అన్నవారు ఎవరంటే మహాత్మా గాంధీ. నేస్తం అనే పదానికి పర్యాయ పదాలు మిత్రుడు, స్నేహితుడు. అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్థమవుతుంది. ఈ వాక్యం రాస్తే అన్నాడు. రాస్తే అంటే తేయితే, తేయితే అంటే చేదర్థకం. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇవి భూతకాల అసమాపక క్రియను త్వార్థకం అంటారు, వర్తమానకాల అసమాపక క్రియను చిత్రార్థకం అంటారు, భవిష్యత్ కాలిక అసమాపక క్రియను చేదర్థకం అంటారు. ఇది రాస్తే అన్నాడు కాబట్టి భవిష్యత్ కాలం కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, చేదర్థక వాక్యం. ఇంద్రధనువులై ఎగిరే చిలుకలు, పూల రంగులై ఎగిరే తరగలు ఈ కీటకం గురించి రాయబడిన గేయం.